నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి ఆర్జీలను వేగంగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు గ్రీవెన్స్ డే అని వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్. రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులు. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. కేసీఆర్ నిండు నూరెల్లో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ. ప్రజావాణి ఆర్జీలకు వేగంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రెవెన్యూ శాఖకు 52, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు 14, జిల్లా సంక్షేమ అధికారి ఉపాధి కల్పన అధికారికి 6 చొప్పున, ఎంపీడీఓ కొండ్రావుపేటకు 4, జిల్లా వైద్య అధికారి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి, డిఆర్డీఓ విద్యాశాఖకు 3 చొప్పున, వ్యవసాయ శాఖ, సెస్ ఎస్పీ కార్యాలయం, ఎంపీడీఓ తంగలపల్లికి 2 చొప్పున, అటవీ శాఖ, ఎస్డీసీ, ఆర్డీఓ, మైన్స్, ఏడీ, ఆర్సీఓ, ఎగ్జైజ్ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, మత్స్యశాఖ, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎంపీడీఓ, వీనపల్లి, చందుర్తి, వేములవాడ, గంభీరావుపేట, బోయినపల్లికి 1 చొప్పున దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ప్రజావాణిలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్, డిఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 18 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలు చట్టపరంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. భూ తగాదాలు, ఆస్తి తగాదాల విషయంలో చట్ట ప్రకారం నిబంధనకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్న అసంఘిక శక్తులు, నేరస్తుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో కేసీఆర్ నిలిచిపోతారని పలువురు టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశ చిత్రపటంలో అభివృద్ధి పథంలో నడిపించారని కొనియాడారు. అలాంటి గొప్ప నాయకుని చరిత్ర ఎన్నడూ మర్చిపోదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండలాల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నా కొంచెం కొద్దిగా అన్న వెనకకు, కొద్దిగా వెనకకు రామన్న, కొద్దిగా వెనకకు మీరు అడుగు తిరుగుతున్నారు.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే కేసీఆర్, హ్యాపీ బర్త్డే టు యు కేసీఆర్. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. జై కేసీఆర్, జై కేసీఆర్. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. తెలంగాణ జాతి పిత కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కారణ జన్ములు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. లోపల అమ్మ ఇట్లా ఇడిచిపెట్టు, నువ్వు ఇడిచిపెట్టమ్మా, అక్కడ వెళ్ళాడు అక్కడ వెళ్ళాడు. బాబు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పనులు పంపిణీ చేసుకుంటున్నాం పార్టీ పక్షాలు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పడుకోమ్మా. మెల్లలే తెలంగాణ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు
గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు మన మొక్కల నాటుడు కార్యక్రమం సివిల్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారు మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వరాష్ట్రంలో మరి అన్నీ కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మరి ముందు స్థానంలో మరి బలహీన వర్గాలకు కూడా సరిసమానం న్యాయం చేసిన మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ పార్టీ నాయకులు మరి మహిళా పార్టీ నాయకులు అందరికీ కూడా మరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సివిల్ హాస్పిటల్లో పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. జాతిపిత రాష్ట్రం సాధించిన మహానాయకుడు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మనందరికీ రాష్ట్ర ప్రజలందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా యావత్ ప్రజానీకం అందరికీ మా భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన నేతకు నిజంగా కూడా తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా గొప్పగా తెలంగాణ జాతిపితగా బాపుగా పిలుచుకుంటూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉందంటే గడిచిన 10 ఏళ్లలో అల్లు పెరగని అభివృద్ధి కాంక్షతో నిరంతరం పనిచేయడమే ఈ రాష్ట్రాన్ని అగ్రగామి స్థానాల్లో నిలబెట్టడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. పచ్చని పైరులతో విలసిల్లుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్మానేర్కి నీళ్లు తీసుకొచ్చి, అట్లాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చి, మిడ్మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్, అట్లాగే అప్పర్ మానేర్ వరకు కూడా కాలువల ద్వారా టన్నెల్ ద్వారా ఇలా ప్రాజెక్టును పూర్తి చేసి ఈ జిల్లాను సస్యశ్యామలం చేసి, అట్లాగే జిల్లా నుండి అనుబంధంగా ఉన్న అంతగిరి ప్రాజెక్టు కావచ్చు, అట్లాగే ఇతర అన్ని ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి జిల్లా రైతాంగానికి గొప్ప వ్యవసాయానికి సంబంధించి సహాయం చేసిన నేత కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రిగా ఈ జిల్లాను కేటీ రామారావు గారు ఆకుపచ్చ సిరిసిల్ల జిల్లాగా తీర్చిదిద్దారు. నేతన్నలకు సంబంధించి ఒకప్పుడు తినడానికే తిండి లేని పరిస్థితి నుంచి ప్రతి నేతన్న కుటుంబం కూడా గొప్పగా బతికే విధంగా మరి ఆర్థిక అభివృద్ధిలో చేయూతనిచ్చి బతుకమ్మ ద్వారా వాళ్ళ బ్రతుకులను తీర్చిదిద్ది, ముఖ్యంగా విద్యారంగంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలను, అగ్రికల్చర్ కళాశాలను, అట్లాగే మెడికల్ కళాశాలను, అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యా ఉద్యోగ అవకాశాలు యువత కోసం కల్పించిన దార్శనికుడు కేసీఆర్ గారు. వారి జన్మదినం మనందరికీ సుదినం. ఈరోజు పండగ రోజు. వారు కలకాలం ఆ దేవుని ఆశీస్సులతోని ఆనందంగా, ఆరోగ్యంగా, నిండి నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి జిల్లా ప్రజల పక్షాన, భారత రాష్ట్ర సమితి పక్షాన ఆ దేవుణ్ణి కోరుకుంటూ, వారు మరొకసారి ప్రజల ఆశీస్సులతోటి ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కావాలి, మా బాపు పాలనే మంచిగా ఉంది, మా బాపు త్వరగా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ బాపే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని ఏలేది బాపే అని చెప్పేసి ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. అందరి ఆకాంక్షల మేరకు బాపు ఆనందంగా ఆరోగ్యంగా నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ నేడు వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మా భారత రాష్ట్ర పార్టీ నాయకులు, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ముళ్ళు, మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోస్ నరేందర్ రెడ్డిని పట్టభద్రులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్ల బైపాస్ రోడ్లోని కే కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యకర్తల పట్టభద్రుల సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యావంతులై నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఆల్పోస్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుని ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ప్రభుత్వ నిరుద్యోగులకు, విద్యావంతులకు అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేదికపైకి మన వేములవాడ ఎమ్మెల్యే గారు, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ వ్యక్తులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గానికి మన పెద్దలు జీవరెడ్డి గారు ఇంకా 15 వరకు నిర్వహించారు. ఆ స్థానానికి ఆలయించింది కాబట్టి ఆ స్థానంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ నరేందర్ రెడ్డి గారిని బయలుదేరిపోవడం జరిగింది. ఆ ఎన్నిక మన కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యం. అందుకే దాని ఉద్యోగాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం కాబట్టి ప్రతి చోట కూడా మనం ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశానికి పెద్దలు ప్రభుత్వం ఆర్ శ్రీనివాస్ గారు, అలాగే యువ మిత్రుడు ఎన్ఎస్పీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత ఎమ్మెల్సీ నమస్కారాలు చేస్తూ యువ మిత్రుడు బల్మూరి వెంకట్ గారి రంగేశ్వరంటే వారిని ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ వేయడం. నేటి నుంచి ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గంలో వారు ప్రతి ఓటర్లు కూడా కలిసి పేపర్ నుంచి ఇక్కడే వారు ఉండి వారి యొక్క ప్రతి ఓటర్లు కూడా కలిసి మనందరినీ కూడా ఎప్పటికప్పుడు సమాజంగా కలిగి మనని ఆ ఎందుకు సమాజం పెట్టారంటే వారు ఉన్నప్పుడు జనరల్గా నేను కూడా ఒక విద్యార్థి పోరాడాలని వాడిని పోరాడాలని కానీ విద్యార్థి అధ్యక్ష ఉంది పోరాటం విద్యార్థి అనేక వరకు జైలుకు వెళ్ళింది కాబట్టి ఆ పోరాటం ఉంది కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎల్లువరెడ్డి గారు గుర్తించి
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆదిశంకర్ గారికి, అదేవిధంగా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సతన గారికి, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 15 కార్యకర్తలుగా క్షేత్ర స్థాయిలో కింది స్థాయిలో మన అందరం కష్టపడి ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఏదైతే ముఖ్యమంత్రి శాఖ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో అత్యధిక బాధపడుతున్న తెలంగాణ రాష్ట్ర నియోజకవర్గ కార్యకర్తలు అత్యధిక బాధపడుతుంటే అది సిరిసిల్ల నియోజకవర్గం. ఎందుకంటే ఇబ్బందులు బాధలు పార్టీ జెండా కింద వరకు పార్టీ జెండా వస్తూ ఏదైతే ఆ యొక్క కేటీఆర్ పైన కొత్తగా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఆ గణిని కూడా ఆ దూరంలో వచ్చాం. ఈరోజు ఈ ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏదైతే సంబంధించి కరీంనగర్ తెలియాలంటే ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదివాసీ సందర్భంగా గారిని ప్రత్యేకంగా గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఉమ్మడి కరీంనగర్
జిల్లాకు సంబంధించిన ఎన్నిక శాసనసభ నియోజకవర్గాలుగా చూస్తే 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగబోతున్నటువంటి ఎన్నికలో మనం గతంలో జీవన్ రెడ్డి గారిని ఏ విధంగా గెలిపించుకున్నాం ఆ విధంగా నరేంద్ర రెడ్డి గారిని గెలిపించుకున్న ధ్యేయంగా కూడా ఈ రోజు కష్టపడి ఇంతకుముందు వెంకట గారు చెప్పినట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాలను 50 మందికి ఒక లీడర్గా రేపటి నుంచే యాక్టివిటీ చేసుకొని వారిని సమర్థిస్తూ ఓటు వేయమని కోరేటువంటి క్రమం ఈరోజు మనం చెప్పాల్సినటువంటి అవసరం సందర్భం వాళ్ళకు పట్టణం తెలిసినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీఎస్సీ వచ్చిందంటే నిరుద్యోగులకు మళ్ళీ మన ముఖ్యమంత్రి వచ్చిందనే మాట చెప్పాము. నిధులు టీఆర్ఎస్ పార్టీ టీఎస్సీ కూడా నియమనం చేయలేని ఉద్యోగులు ఇవ్వలేని పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేస్తాం. ఆనాడు 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇస్తే మనం 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు సందర్భాలు చెప్పాము. జాబ్ క్యాలెండర్ 2 లక్షల వరకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చెప్పేటువంటి సందర్భాన్ని పట్టభద్రులకు చెబుతూ ఏ రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రంగా గత ప్రభుత్వం మార్చేసుకున్నా భారతీయ జనతా ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ మద్దతు ఇచ్చే సందర్భంలో 13 మాసాలు రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం ఇచ్చేటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళిన సందర్భాలను గుర్తు చేస్తూ పట్టుదలకు మార్గంగా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్నకు ప్రీతిప్రదమైన సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చారు. రాజన్న ఆలయం భక్తులతో కిటకిట్లాడింది. వివిధ ప్రాంతాల నుండి రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు మొదటగా ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం కూడా మొక్కును కట్టేసి రాజన్న మొక్కులు చెల్లించుకున్నారు. పేదల దేవుడిగా పేరొందిన రాజన్నకు ప్రతిరోజు భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది. శివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గజబింక రాజన్న ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. తంగలపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అనంతరం మొక్కలు నాటారు, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎనలేని సేవలు చేశారని టీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మళ్లీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజాసేవ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడిగల మానసరాజు, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, నేరెల ఫ్యాక్స్ చైర్మన్ భాస్కర్ గౌడ్, సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తంగలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గజబింక రాజన్న గారి ఆధ్వర్యంలో మన కేసీఆర్ గారి జన్మదినాన్ని చాలా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ జాతిపిత, మన తెలంగాణ సాధించిన మన నేత, ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి వారు దాదాపు ఒక 45 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ మరి ఎప్పటి నుండో 40 సంవత్సరాల క్రితమే మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు అన్నీ చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కావాలి, అదొకటి సాధించాలని మరి పట్టుబట్టి మన తెలంగాణ సాధించిన వ్యక్తి మన కేసీఆర్ గారు. మరి వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండి, సుఖ సంతోషాలతోటి ఉండి మళ్ళీ త్వరలోనే ముఖ్యమంత్రిగా మనందరం చూడాలని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని గౌరవనీయులు పెద్దలు, గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు 71వ పుట్టినరోజు సందర్భంగా మరి తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబింక రాజన్న గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి చేసుకున్న పుట్టినరోజు మరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మరి పూజలు, మరి ఆయన పేరు మీద కేసీఆర్ గారి పేరు మీద అర్చన కూడా చేయించడం జరిగింది. ఆ తర్వాత మొక్కలు నాటి కేసీఆర్ గారి మానసపుత్రిక అయినటువంటి హరితహారాన్ని మరి మొక్కలు నాటి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. మరి ఆ తర్వాత కేక్ కటింగ్ మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి చేతుల మీదుగా మరి కేక్ కటింగ్ చేసి మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ అభివృద్ధి ప్రదాత, రైతు బాంధవుడు, బంగారు తెలంగాణ సాధకులు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే రోజులలో ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తామని, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి లాంగ్ లివ్ అంటే 100 సంవత్సరాలు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకులు, మా ప్రియతమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఉదయమే తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పూజలు చేసి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు సాధించి మరి తెలంగాణ ప్రజల కష్ట నష్టాలు తీర్చాలని కోరుకున్నాం. అలాగే తర్వాత వారి పేరు మీదుగా కదంబ వృక్షాలు నాటి మరి ఇప్పుడు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు మా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారికి తెలియజేయడం జరిగింది. మరి కేసీఆర్ అంటేనే ఒక బ్రాండ్. మరి ఆయన ఈ తెలంగాణ ప్రజల బాగోగులను చూసడానికి మరి ఇంటింటికి నీరు కావాలని, తాగునీరైనా సాగునీరైనా ప్రజల బాగోగులు చూసినటువంటి వ్యక్తి. అటువంటి కేసీఆర్ గారు రానున్న కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని, ఇంకా ఈ ఉన్నత పదవులు కూడా చేపట్టాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటూ వారికి మా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి ఆర్జీలను వేగంగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.
బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు గ్రీవెన్స్ డే అని వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్. రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకులు. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. కేసీఆర్ నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తంగలపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.